సార్, అత్యాచారం చేయబడి జరిగినటువంటి ఒక మహిళ గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కొంచెం బాధగానే ఉంది. కానీ అంటే ఈ జూనియర్ డాక్టర్ గురించి రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆవిడ డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందుకే ఆ మాఫియానే ఈవిడ మీద అత్యాచారం చేయించి హత్య చేయించారు అనేటువంటి వార్తలు కొన్ని వస్తూ ఉంటే, లేదు అక్కడ మానవ అవయవాలు అక్రమంగా రవాణా చేయబడేవి హాస్పిటల్ నుంచి, దాంట్లో ఈ జూనియర్ డాక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందుకే ఆవిడ్ని ఒక ముఠా హత్య చేయించారు అనేటువంటి వార్తలు కూడా ఇప్పుడు జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి సార్ అసలు? అంటే అత్యాచారం కాబడి హత్య గావించబడినటువంటి ఒక మహిళ గురించి ఇటువంటి వార్తలు రావడం ఎలా చూడాలి? ఇప్పుడు దీంట్లో రెండు రకాలండి. వ్యాపార ప్రయోజనాలు కానీ రాజకీయ ప్రయోజనాలు కానీ ఉన్నప్పుడు హైలైట్ అవుతాయండి. అదే కనుక ఒక లోకల్ ఇన్సిడెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఉండదు. ఇప్పుడు ఒక హాస్పిటల్ అంటే కంపల్సరీగా అక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటుంది, హాస్పిటల్ లోపల కెమెరాస్ ఉంటాయి, లేకపోతే అది ఏదన్నా జరుగుతున్నా ఇమ్మీడియట్గా ఎంతో మంది అక్కడ ఉంటే ఏదన్నా ఒకటి వైలెంట్ యాక్టివిటీ జరుగుతుంటే కనుక వెంటనే అక్కడ ఏదో ఒకటి తెలియాలి. అంటే అది హాస్పిటల్ చిన్న హాస్పిటల్ కాదు కదా, అవును, చాలా పెద్ద హాస్పిటల్ కదా. అటువంటి హాస్పిటల్లో జరగటం అనేది మెయిన్ ప్రాబ్లం. అదే బయట ఎక్కడైనా జరుగుంటే వెనుక వేరు. మీరు చెప్పిన కోణం ఇంకోటి ఏదైతే ఉన్నారో మానవ అవయవాల అక్రమ రవాణా అన్నారు. ఎవరికైనా కూడా మానవ అవయవాల అక్రమ ఎప్పుడు జరుగుతుందంటే అండి, బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ది 1.5 గంటల నుంచి 2 గంటల లోపల తీసుకొని వాటిని మళ్ళీ 1.5 గంటల నుంచి 2 గంటల లోపల హాస్పిటల్కు తరలించి రిసిపియంట్కి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇవాళ తీసుకుంటే రేపో ఎల్లుండో మనము ఆ ఆర్గాన్స్ని, కిడ్నీ కానీ లంగ్ కానీ మనము రీప్లేస్ చేయటం అనేది ఉండదు, ట్రాన్స్ప్లాంట్ చేయటం అనేది ఉండదు. గుండె మార్పిడి చేసేటప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ప్రకారంగా చాలా త్వరగా ఆ గుండెని చూసారు, మీరు చూసే ఉంటారు. వాళ్ళకి గ్రీన్ కారిడార్ అని ఇటువంటి అన్ని పెడతారు ట్రాన్స్పోర్ట్ చేయటానికి. అని అంటే అటువంటి మానవ అవయవాల అక్రమ రవాణా జరుగుతుంటే కనుక రెగ్యులర్గా అవతల వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి వస్తుందో అవయవాలు తెలుస్తూ ఉంటాయి. ఆ రెసిపియంట్ కూడా తెలియాలి, వాళ్ళు కూడా కన్సెంట్ ఇవ్వాలి. నేను అనుకోవటం ఆ కోణం నాకు ఇంతవరకు కూడా ఇప్పుడే నిర్ధారించి చెప్పలేము మనం. ఎందుకంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవం అయినా సరే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత 1.5 గంటల లోపే ఆ అవయవ మార్పిడి అనేది జరిగిపోవాల్సిందేనా? అంటే లేకపోతే తర్వాత పనికిరావా? అంటే ఏమవుతాయి, చనిపోయిన తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి 2 రోజులకో 3 రోజులకో అనుకుంటే కనుక ఈ గ్రీన్ కారిడార్లు ఎందుకు పెడతారు? రెండోది, వెంటనే అక్కడ రెసిపియంట్ పేషెంట్ కూడా అన్ని ఫిట్ అయ్యి రెడీగా ఉండాలి కదా హాస్పిటల్లో. ఒక 4-5 గంటలు 6 గంటలు ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆ పేషెంట్ కూడా నేను చేయించుకోవడానికి రెడీ అని ప్రిపేర్ అయ్యి హాస్పిటల్ దగ్గరలో రావాలి కదా. ఈ మానవ అవయవాల అక్రమ రవాణా అనేది కంటే ఎందుకనంటే వాలంటరీగా ఎన్నో జరుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్స్, యాక్సిడెంట్ పేషెంట్స్ చాలామంది చనిపోతున్నవి జీవనదాన్లో రిజిస్టర్ చేసినా చేయకున్నా మనం అటువంటి వాళ్ళకి కన్సల్ట్ తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు ఈ అవయవాల అక్రమ రవాణా అనేది రిమోట్ పాసిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే రిసిపియంట్స్ చాలామంది ఉంటారు ఇటువంటి జరుగుతుంటే కనుక. వ్యవస్థాపరంగా ఏదో శ్రీలంకలో జరిగిందో ఎక్కడో ఏదో కంట్రీలో జరిగిందంటే వేరు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న రూల్స్ ప్రకారము జీవన్దాన్లో రిజిస్టర్ అన్నా చేసుకొని ఉండాలి, లేకపోతే రిలేటెడ్ పీపుల్ మాత్రమే ఇవ్వాలి. అంతేగాని ఒక మనిషిని చంపేసి అతని అవయాలు తీసుకోవటం చట్టపరంగా లేదు. అది మనం దాన్ని ఇప్పుడు అక్రమ రవాణా అంటే ఏంటి, చంపేసి లేకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి 2 కిడ్నీస్ ఉంటే ఒకటి ఏదో ఒక ఆపరేషన్లో తీసేసి చేసినప్పుడు అది అక్రమం అవుతుంది. అంటే బయట వాళ్ళకి తీసుకోవటానికి ఇప్పుడు అవకాశం లేదు కదా, దానికి కమిటీస్ ఉంటాయి. కాబట్టి మీరన్న రెండో యాంగిల్ ఏదైతే ఉందో దాంట్లో వాస్తవం లేదంటే దాంట్లో వాస్తవం రిమోట్ పాసిబిలిటీ అని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకొకటి ఏంటనంటే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి మత్తు మందులు అనేది ఈజీగా అవైలబుల్ ఉంటాయండి. పెథడిన్ కానీ లేకపోతే ఇటువంటివి ఏవైతే అనస్థీషియాకి ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయో, కేటమిన్ కానీ ఇటువంటివి, కానీ వాటిల్లో ఎంత వ్యాపారం ఉంటుందా లేదా మనకైతే తెలియదు. కానీ దాంట్లో ఇంటాక్సికేట్ అయిన వాళ్ళు ఉంటే గనక అది దొరక్కపోతే వాళ్ళు వైలెంట్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు తాగి వచ్చిన వాడికైతే కనుక మనకు స్మెల్ తెలుస్తుంది, ఊగుతూ ఉంటాడు. అదే డ్రగ్ తీసుకున్న వాడిని మనం ఎలా కనిపెడతాము? అవును. కాబట్టి దీంట్లో నేను అనుకోవటం
ఏదైనా సరే ఇంకా కొంత సమయంలో మనకి అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. అప్పటి వరకు కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే, ఏ ఆడపిల్లైనా, ఏ డాక్టరే కావచ్చు, ఈవెన్ బయట అర్ధరాత్రి స్వతంత్రం వచ్చింది మనకి అనుకున్నప్పుడు, అర్ధరాత్రి ఆడవాళ్ళు కూడా బహిరంగంగా నిర్భయంగా తిరిగినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని గాంధీ గారు అన్నారు. మరి వాళ్ళ డే అండ్ నైట్ మనకి అందరూ పని చేసుకుంటున్నారు. కాబట్టి ఆడవాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటానికి, ఒకళ్ళిద్దరు అయితే కనుక ప్రొటెక్ట్ చేసుకో, 10 మంది వచ్చినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవటం కష్టం. కానీ వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ టెక్నాలజీ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న ఏదో ఒక కన్వే చేసినట్టు మెసేజ్ ఇమ్మీడియట్గా ఎవరో ఒకళ్ళ సహాయానికి అయితే వస్తారండి. తల్లిదండ్రులు కానీ, నేను ప్రమాదంలో ఉన్నాను వెంటనే ఒకవేళ మెసేజ్ పెట్టినా, వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది పేరెంట్స్ తెలిసే ఉంటారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా వీటి మీద అవగాహన కల్పిస్తూ కొన్ని యాప్లను కూడా తీసుకొచ్చారు. మన తెలంగాణలో ఉంది. మీకు షీ టీమ్స్ వాళ్ళు యాప్ తయారు చేశారు. 5 నిమిషాల లోపటే మీరు ఇప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో 24 hours సర్వేలెన్స్ ఉంటుంది, కెమెరాస్ వచ్చాయి. మీకు వెంటనే 5 నిమిషాల లోపల 10 నిమిషాల లోపల పోలీస్ మొబైల్ వ్యాన్ తిరుగుతూ ఉన్నాయి. అలానే బయట కూడా మీరు చూసినట్లయితే మొబైల్ టెక్నాలజీ, నేను ప్రమాదంలో ఉన్నాను అని ఒక జనరల్ మెసేజ్ పెట్టేసినా, లొకేషన్ పెట్టినా కూడా ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవుతున్నారండి. ఫేస్బుక్లో నేను ప్రమాదంలో ఉన్నా, వాట్సాప్లో ప్రమాదంలో ఉన్నా అని చెప్పిన స్టేటస్ వెంటనే వాళ్ళ లొకేషన్ ట్రాక్ చేసేంత వ్యవస్థలు వచ్చాయి. రెండవది ఏంటనంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, పిరికితనం పనికిరాదు. మనం ఏదైనా ఒక పని చేయాల్సింది అనుకున్నప్పుడు ప్రతి జర్నలిస్ట్ కూడా విజిల్ బ్లోవర్ అని అడిగితే, ఎందుకనంటే వాళ్ళు రోజు న్యూస్ చదివేవారు కావచ్చు, న్యూస్ సేకరించే వాళ్ళు కావచ్చు, న్యూస్ ఎడిట్ చేసేవాళ్ళు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, వీళ్ళతో పోల్చుకున్నట్లయితే మీడియా వాళ్ళకి చాలా ప్రమాదాలు ఉన్నాయి. మరి వాళ్ళల్లో చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. మరి వాళ్ళు ప్రతిరోజు కూడా చాలా లౌక్యంగా వాళ్ళు తప్పించుకుంటూ న్యూస్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఆ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు. మనం మహాభారతంలో చూసుకున్నట్లయితే, అంతకుముందు చూసుకున్నట్లయితే కనుక పురాణాల్లో చూసుకుంటే నారదుడు ఏ విధంగా లౌక్యంగా వెళ్ళేవాడో చూసాం. ఏది ఇన్ఫర్మేషన్ని అంటే జాతి హితం కోసం, ధర్మం కోసం మనం చేస్తున్నప్పుడు లౌక్యం కూడా చాలా అవసరం. ఎగ్జాక్ట్లీ, సమాజహితం కోరుగానే మనం ఏదైనా కార్యక్రమం తలపెట్టేటప్పుడు ఖచ్చితంగా మనలో అయితే లౌక్యం ఉండాల్సిందే. లౌక్యం లేకపోతే ఏమవుతుంది, డైరెక్ట్గా మనం పోయి ముందుకెళ్ళి కొట్టుకున్నాం అనుకోండి, మూతిపళ్ళు రాలుతాయో మొహం పగులుతుందో అంటారు చూసారా. అలానే మనం కొన్ని ప్రొటెక్షన్ తీసుకోవాలి. డాక్టర్ చంద్రకాంత్ గారు, అంటే ఇప్పుడు జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ హత్య ఘటన వెనుక కొన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయి అంటూ కూడా ఆ జూనియర్ డాక్టర్తో పాటుగా పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, ఈవిడ డ్రగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని బయటపెడుతుంది అని భయపడే ఈవిడ మీద అత్యాచారం చేసి ఈవిడ్ని హత్య చేశారా, లేదంటే అసలు ఆ డ్రగ్ మాఫియాలో ఈవిడేమైనా ఇన్వాల్వ్ అయ్యి ఉందా? అంటే రకరకాల కథనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో వాటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే మన మీద ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏవి ఎప్పుడు జరిగినా కూడా, ఎక్కడ జరిగినా కూడా ఏదో ఒక రోజున అది సమాజం హర్షించదండి. అందుకోసం మనం ఏంటి, ఒకవేళ ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా పక్కన పెడితే, మనం ముఖ్యంగా జరిగిన పద్ధతి చూసినట్లయితే ఆమె ఆత్మకి శాంతి కలిగేలాగా ఎప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు ప్రే చేయాలి. ఎందుకనంటే ఆవిడ క్రిమినల్ యాక్టివిటీలో ఉంటే కనుక ఇంత సింపతి రాదు. రెండోది, ఆవిడకే కనుక పనిచేసే వాళ్ళు కానీ, ఆవిడ వల్ల బెనిఫిట్ అయిన వాళ్ళు కానీ, కుటుంబం కానీ, వాళ్ళందరూ కూడా డిజోన్ కూడా చేస్తారు, మాకు సంబంధం లేదు. అంటే ఆవిడతో పాటు పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బంది మాత్రం ఇది టార్గెట్ కిల్లింగ్ అంటూ అనుమానం వ్యక్తం చేస్తూ బలంగా చెప్తూ ఉన్నారు. అసలు అంటే ఆవిడని టార్గెట్ చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? అంటే ఆవిడ ఏదైనా చూసిందా, ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైనా చూసిందా, వాటిని బయట పెడుతుంది అని వారు భయపడే ఇలా హత్య చేయించారా అంటే ఏం చెప్తారు? ఇది 100% దీని వెనకమాల ఏదో ఒక నిగూఢమైన శక్తి ఉందండి. ఆ శక్తి ఏంటి బయటికి రావాలి అని అంటే మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఎంతసేపటికి కూడా ఇన్స్టెంట్ జస్టిస్, ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషను, ఇన్స్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు మన అందరికీ కూడా ఏంటి, లక్కీగా ఇది
మీడియా, సోషల్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ ఇంత లేనట్లయితే, ప్రింట్ మీడియా ఒక్కటే ఉన్నప్పుడైతే రేపు పొద్దున వరకు వచ్చేసరికి దీనికి అసలు ఎంత విలువ ఉంటుంది అని ఆలోచించి మాత్రమే ప్రింట్ చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసరికి మనం ఒకప్పుడు అనుకునే వాళ్ళం అమెరికాలో జరిగి అమెరికా వాళ్ళకి మనకు దగ్గర జరిగి వెంటనే తెలిసిపోతున్నాయి అంట అని. ఇప్పుడు అక్కడ జరిగింది ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసు, క్షణాల్లో తెలిసి. మరి దీన్ని హ్యూమన్ రైట్స్ కింద చూసినట్లయితే కనుక జాతీయ మహిళా కమిషన్ గుండా ఉంది. ఒక ఆడపిల్లకి జరిగిన, ఒక లేడీకి జరిగిన ఇది కాబట్టి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సుప్రీంకోర్టు ఇప్పుడు సూమిటేగా టేకప్ చేసింది. అన్ని వ్యవస్థలు కూడా కోర్టుకి అబద్ధం చెప్పడానికి ఆస్కారం ఉండదు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇంతవరకే ఉందని చెప్పగలుగుతారు, కానీ వక్రీకరించి చెప్పినట్లయితే కనుక కోర్టులో పట్ట డిఫెన్స్ లాయర్స్ కానీ ఎవరైతే మన వకాలత్ తీసుకున్నారు దీని తరపున వాళ్ళందరూ వాలంటరీగా ఫైట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ వాస్తవాలను బయటకు తీసుకొస్తారు. మనం న్యాయం జరగాలి అని కోరుకుందామండి. అందరం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే, అప్పటి వరకు కూడా దీని నుంచి నేర్చుకోవలసిన ఒక మంచి గుణపాఠం ఏంటి అని అంటే, ఆడపిల్లలు చదువుతో పాటు లౌక్యాన్ని, మార్షల్ ఆర్ట్స్ని కూడా నేర్చుకున్నట్లయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవటానికి చాలా సింపుల్ టెక్నిక్స్ చాలండి. ఇవాళ రేపు మీకు తెలిసే ఉంటుంది, ఆడపిల్లలు ఒక మనిషి అటెన్షన్ డైవర్ట్ చేస్తే చాలు రేప్ టైంలో. అటువంటివి చేయటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కన్సెంటెడ్ కాదు కదా ఇవి. వాళ్ళు ఎప్పుడైతే ఆ విధమైన ప్రొటెక్షన్ మెకానిజమ్స్, కాంగ్ ఫూ, కరాటే లాంటివి నేర్చుకునే అవసరం లేదు. ఆ వైలెంట్ యాక్టివిటీ నుంచి వాళ్ళు బయటపడాలి అంటే లౌక్యం కావాలి. సెల్ఫ్ ఆత్మరక్షణ కోసం కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలి. రేపు సమాజంలో కానీ పెళ్లి చేసుకున్న బయటికి వెళ్ళినా కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. రాత్రి పగలు ఉద్యోగాలు చేస్తున్నారండి ఆడపిల్లలు. రేపొద్దున వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు ఒక మంచి ప్రొటెక్షన్ మెకానిజం అనేది ఏ విధంగా ధర్మం అనుకుంటామో, ధర్మంతో పాటు తల్లి మీరు చూసినట్లయితే కోడి పిల్లల్ని కాపాడుకోవటానికి గద్దల నుంచి ఏ విధంగా ఫైట్ చేస్తుంది.